ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నామని, మంత్రులు పొంతన లేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధాన్య కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. రైతులు పడేటట్టుగా గోసావారి కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వము మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందు అధికారులను కలెక్టర్తో సహా వాళ్ళని పంపించి బలవంతంగా రైతుల దగ్గర ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు షిఫ్ట్ చేయటము, తొందరపడి వాళ్లకు మొన్నటి వరకు బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు, బోరి సంచులు వాళ్ళకి ఇచ్చేసి బోరిని నింపి రైస్ మిల్లర్ దగ్గర పంపించడం జరిగింది. కేంద్రమే కొనాలి, మేమెందుకు కొంటాం అనే మాట్లాడి రైతుల్ని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. రైతుల సమస్యను పట్టించుకోక రైతులకు తప్పుదారి పట్టించి రైతులని బలవంతంగా తక్కువతో అమ్మించి ఈ రోజు రాష్ట్రంలో మరి అబద్దాలు కూడా ఆడుతున్నటువంటి ప్రభుత్వం ఇది.